నమస్కారం ఫ్రెండ్స్. 2000 సంవత్సరంలో చైనాను ప్రపంచం ఒక చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా మాత్రమే చూసేది. అంటే చైనా అంటే చౌక వస్తువులు తయారు చేసే దేశం అని అనుకునేవారు. కానీ చైనా నాయకులు అప్పుడే ఒక ప్రశ్న అడిగారు. మనమే ఎందుకు ప్రపంచానికి కొత్త టెక్నాలజీని తయారు చేయవద్దు అని. అక్కడి నుంచే చైనాలో రెండవ విప్లవం స్టార్ట్ అయింది. మొదటి విప్లవం వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్, రెండవ విప్లవం వచ్చేసి టెక్నాలజికల్ రివల్యూషన్. చైనా ఒక విషయం అర్థం చేసుకుంది. కేవలం ఇతర కంపెనీల కోసం వస్తువులు తయారు చేస్తే లాభం తక్కువ. అందుకే తమ సొంత కంపెనీలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం. ప్రతి సంవత్సరం $1 బిలియన్ పరిశోధనపై ఖర్చు చేసింది. కొత్త టెక్నాలజీలు, కొత్త యంత్రాలు, కొత్త మందులు, కొత్త ఏఐ ఇవన్నీ అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఒక చిన్న కంపెనీగా ప్రారంభమైన యువై కొన్ని సంవత్సరాలు ప్రపంచం టెలికాం రంగంలో దిగ్గజంగా ఎదిగింది. 5G నెట్వర్క్, టెలికాం నెట్వర్క్, స్మార్ట్ ఫోన్ రంగాల్లో ప్రపంచ స్థాయి పోటీ ఇచ్చింది. ఆలీబాబా లాంటి బిజినెస్ మ్యాన్ కూడా సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు చిన్న కామర్స్ నుంచి కంపెనీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద కామర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. లక్షలాది చిన్న వ్యాపారాలను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్ళింది. చైనా డిజిటల్ జీవితాన్ని మార్చిన కంపెనీ టెన్సెంట్. సోషల్ మీడియా కానీ, చెల్లింపులు కానీ, గేమింగ్ కానీ, క్లౌడ్ సేవలు కానీ ఈ కంపెనీ చాలా చేసింది. ఏఐ భవిష్యత్తును కూడా చైనా చాలా ముందుగానే గుర్తించింది. అందుకే ఏఐ మీద ఎక్కువగా పరిశోధన, రోబోటిక్స్, ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ సిటీల రంగాలలో చాలా పెట్టుబడులు పెట్టింది. ఎప్పుడైతే చైనా భవిష్యత్తు ఎలక్ట్రికల్ వాహనాలు దాన్ని భావించిందో భారీ స్థాయిలో ఈవీ పరిశ్రమను అభివృద్ధి చేసింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ నెట్వర్క్, ఈవీ ఫ్యాక్టరీలు అన్నిటిని వేగంగా నిర్మించింది. BYD అనేది ఒకప్పుడు బ్యాటరీ కంపెనీ. నేడు ప్రపంచంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల్లో ఒకటి. ప్రపంచ కార్ల మార్కెట్లో టెస్లా వంటి కంపెనీలతో కూడా గట్టి పోటీని ఇస్తుంది ఈ కంపెనీ. చైనాలో నగదు వినియోగం భారీగా తగ్గింది. QR, మొబైల్ చెల్లింపులు, డిజిటల్ వాలెట్లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. చైనా ఉపగ్రహాలు కానీ, అంతరిక్ష కేంద్రం కానీ, చంద్రయానాలు కానీ, మంగళగ్రహ పరిశోధనలు కానీ రంగాలలో భారీగా పురోగతి సాధించింది. చైనా లక్ష్యం ఏమిటంటే కేవలం తయారీ దేశంగా కాకుండా ప్రపంచ టెక్నాలజీ నాయకుడిగా ఎదగడం. అందుకే ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ, సెమీకండక్టర్ కానీ, ఏరోస్పేస్ రంగాలపై దృష్టి ఎక్కువగా పెట్టింది. ఫ్రెండ్స్, ప్రపంచం ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా చూసింది. నేడు డిజైనర్ ఇన్ చైనా, ఇన్నోవేటెడ్ ఇన్ చైనా అనే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఏఐలో కానీ, ఈవీలో కానీ, స్పేస్లో కానీ అన్నిటిలో చైనా ప్రపంచాన్ని సవాలు చేస్తుంది. మన జీవితంలో ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అంటే నిరంతరం నేర్చుకోవాలి. చైనా టెక్నాలజీలో ముందుకు వెళ్ళడానికి నిరంతరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడి పెట్టింది. ప్రతి సంవత్సరం మనం కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో కానీ, ఏఐ కానీ, డిజిటల్ టూల్స్ కానీ, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రపంచ మార్పును చైనా ముందుగానే గుర్తించింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కెరీర్లో కానీ కొత్త అవకాశాలను ఖచ్చితంగా స్వీకరించండి. ఫ్రెండ్స్, చైనా మొదట చౌక వస్తువులు తయారు చేసింది. తర్వాత క్వాలిటీని పెంచి ప్రపంచ బ్రాండ్లతో పోటీ పడింది. ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు చేసే పనిలో క్వాలిటీ పెంచుతూనే లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారు. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించే వ్యక్తి ఉపయోగించని వ్యక్తి కంటే వేగంగా ఎదుగుతాడు. ఫ్రెండ్స్, చైనా 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ప్రణాళికతో ముందుకు వెళ్ళింది. మీ జీవితాన్ని కూడా 10 నుంచి 20 సంవత్సరాల లక్ష్యాలను పెట్టుకోండి. ఫ్రెండ్స్, చైనా అనేది తన మార్కెట్గా పరిమితం కాలేదు, ప్రపంచాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. మీరు కూడా మీ వ్యాపారాన్ని కూడా పెద్ద స్థాయిలో ఆలోచించండి. చైనా మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. దేశమైనా, వ్యక్తి అయినా నిరంతరం నేర్చుకుంటూ, మార్పును స్వీకరిస్తూ భవిష్యత్తు కోసం సిద్ధమైతే అసాధ్యం అనుకున్న విజయాన్ని కూడా సాధించవచ్చు. ఈ కథ చైనా గురించి కూడా కాదు, మన జీవితాన్ని మార్చగల కథ కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.